తమిళనాడు రాజకీయాల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఒంటరి పోరుకు విజయ్ సిద్ధమయ్యాడు. బీజేపీకి టీవీకే అధినేత విజయ్ షాక్ ఇచ్చాడు. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. 234 స్థానాల్లో అభ్యర్థులను విజయ్ నిలబెట్టనున్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ ఏఐడీఎంకే ప్రయత్నాలైతే చేసింది. ఇక ఎన్డీఏలో చేరేందుకు టీవీకే చీఫ్ విజయ్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి టీవీకే చీఫ్ అధినేత విజయ్ ఇన్ని పరాభవాలు అనుకోవాలంటారా, అవమానాలు అనుకోవాలంటారా, లేకపోతే ప్రజల్లో పార్టీ పట్ల అలాగే తన పట్ల వచ్చినటువంటి వ్యతిరేకత ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేయాలనేటువంటి కీలక నిర్ణయానికి ఒకంత సాహసమే చేస్తున్నాడని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం, ఏ కూటమిలో లేకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ విజయ్ ప్రకటన సంచలనం రేపింది. అయితే విజయ్ గతంలో పార్టీ పెట్టినప్పుడు అధికారంలో భాగస్వామ్యం ఇస్తామంటూ చేసిన ఒక ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశ లేపింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ తో పాటు కొన్ని స్థానిక పార్టీలు, డిఎండికే లాంటి పార్టీలు కూడా నేరుగా, ప్రేమలత లాంటి నేతలు కూడా విజయ్ తో నేరుగా కలిసి వెళ్ళడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ స్టాలిన్, ఏదైతే అధికారంలో ఉన్న స్టాలిన్ ఆడిన ఒక గేమ్ ప్లాన్ లో భాగంగా విజయ్ వైపు కానీ అటు అన్నాడీఎంకే వైపు కానీ పార్టీలు వెళ్ళకోకుండా చేయడంలో స్టాలిన్ తో పాటు స్టాలిన్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక దోబూచులాట ఆడాయి. అయితే ఇక్కడ ప్రధానంగా స్టాలిన్ కాంగ్రెస్ ఒక అండర్స్టాండింగ్ తోనే ఎన్నికల్లో ముందుకెళ్లడం, నేరుగా ఏ పార్టీ కూడా విజయ్ తో కానీ ఇటు అన్నాడీఎంతో కానీ పొత్తుకు వెళ్ళకపోవడం అనే అంశాలు అయితే ఇక్కడ కీలకం అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేని ఎదుర్కోవడానికి విజయ్ నేరుగా సీఎం స్టాలిన్ ఆడిన గేమ్ ప్లాన్. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్టాలిన్ వేసిన పార్టీకు దాదాపు అటు అన్నాడీఎంకే గాని ఇటు విజయ్ గాని క్లీన్ బౌల్డ్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ కూడా విజయ్ తో పొత్తుకెళ్ళడానికి ముందుకు రాలేదు. మరోపక్క అన్నాడీఎంకేలో కేవలం అన్నాడీఎంకేతో పాటు బీజేపీ, వీసీకే, తర్వాత మరో పార్టీ దాదాపు టీటీ దినకరన్, 4 పార్టీలు మాత్రమే కూటమిలో ఉన్నాయి. ఇటు స్టాలిన్ కూటమిలో దాదాపు 22 పార్టీలు స్టాలిన్ కూటమిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ అంశాన్ని మనం గమనించినప్పుడు విజయ్ మొదట ఇచ్చిన ఆఫర్ ఏదైతే తాను అధికారంలో భాగస్వామ్యం ఇస్తాను అనే ప్రకటన అయితే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్తగా ఆలోచనలు రేకెత్తించిందని చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల తర్వాత తమిళనాడు ప్రచారం ఊపందుకున్న తర్వాత విజయ్ వైపు ఏ పార్టీలు వెళ్ళకోకుండా కట్టడి చేయడంలో డిఎంకే నేత స్టాలిన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ప్రధానంగా విజయ్ పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, విజయ్ పైన ఉన్న కేసులు కావచ్చు, ఈ అన్నిటి అంశాలను బేరీ చేసుకొని విజయ్ ఎన్నికలు చేస్తారా చేయగలరా అని చాలా పార్టీల అనుమానంతో అటు డిఎంకేలో కానీ ఇటు అన్నాడీఎంకే కూటమిలో కానీ చేరిన నేపథ్యం ఉంది. ఇక్కడ విజయ్ చెప్పిన ప్రకారం సైద్ధాంతికంగా తాను విభేదిస్తున్న బీజేపీ, అన్నాడీఎంకే, డిఎంకే కూటమిలకు దూరంగా ఉంటాను, ఒంటరిగా పోటీ చేస్తానను తర్వాత ప్రకటించిన ప్రకటన కానీ విజయ్ నేరుగా బహిరంగ సభ పెట్టి నేరుగా అధికారంలో భాగస్వామ్యం ఇస్తాను అని చెప్పినప్పుడు మాత్రం ఒంటరిగా పోటీ చేస్తానంటే ఎక్కడా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఏదైతే అటు బీజేపీ ఈ కూటమిలోకి రమ్మని ఆహ్వానించింది, అయితే బీజేపీతో తాను బీజేపీకి అన్నాడీఎంకే కూటమికి వ్యతిరేకం కూడా చెప్పింది. ఓవరాల్ గా మొత్తం పరిస్థితి ఏదైతే టీవీకే పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఆ రాజకీయ పరిణామాలన్నీ ఒకసారి మనం గమనిస్తే విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తున్నాను, ఒంటరి పోరాటం తర్వాత నేరుగా 234 స్థానాల్లో పోటీ చేస్తానను. కిరణ్, ఇక్కడ విజయ్ గురించి పర్టికులర్ గా అభిమానులు ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, వ్యక్తిగతంగా చరిష్మా దెబ్బతిన్నది, సినిమా పరంగా కూడా ఆయన చివరి చిత్రం విడుదల కాకుండా ఆ విధంగానూ దెబ్బతిన్నది, పార్టీ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. దీనికి సంబంధించి వస్తున్నటువంటి అంటే సొంత పార్టీలో ఉండేటువంటి స్ట్రాటజిస్టులు ఇస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, వారు చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం ఎలా చూసినా కానీ పార్టీకి ఇమేజ్ కావచ్చు అన్ని విధాల డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ అదే సింగిల్గా వెళతాను అని మొండి పట్టుదలతో ఎందుకున్నారు విజయ్ అనేటువంటి మాట ఎంతో కొంత కూటమిలో వెళితేనే బాగుంటుంది కదా అనేటువంటి పరిస్థితి ఏఐడీఎంకేకి ప్లస్ అవుతుంది, టీవీకేకి కూడా ప్లస్ అవుతుంది. అటు
కేంద్రం అండదండలు కూడా ఉంటాయి కదా అనేటువంటి ఒక ఇష్యూ అయితే వస్తుంది కదా చర్చ. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇటీవల జరిగిన ఒక టెలికాన్ఫరెన్స్ ఏదైతే టీవీకేకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులతో నేరుగా ఆదవ్ అర్జున్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే విజయ్ తరఫున పార్టీ వ్యవహారాలని పర్యవేక్షిస్తున్న ఆదవ్ అర్జున్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు దాదాపు 20 నుంచి 25 జిల్లాల నేతలు ఏదైతే ఎన్డీఏ కూటమిలోకి వెళదాము, నైతికంగా బలపడదాము, ఎందుకంటే బీజేపీ అండ ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది, మరోపక్క మనం కొన్ని సీట్లలో పోటీ చేయొచ్చు, ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవులు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పైనా కీలక చర్చ జరిగింది. అయితే ఈ చర్చ జరిగిన తర్వాత మరుసటి రోజు విజయ్కి సిబిఐ సమన్లు రావడం, నేరుగా ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేసిన ఒక ప్రకటన ఏదైతే ఒంటరిగా పోటీ చేస్తాం, ఎన్నికల్లో ఒంటరిగా ఉంటామంటూ ఒక చర్చ అయితే నడుస్తుంది. మరోపక్క టీవీకి అధినేత విజయ్ తరఫున నేరుగా అమిత్ షాతో త్రిష భేటీ అయిందనే ప్రచారం ఉదయం నుంచి నడుస్తుంది. ఈ ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా రేపుతుంది. ఇక్కడ విజయ్ వ్యవహారాన్ని చూసినప్పుడు విజయ్ అనుసరిస్తున్న వ్యవహారాన్ని చూస్తే అది నేరుగా ఎన్నికలు గెలవడానికి ఎలాంటి స్కోప్ లేదనే అంశం అటు టీవీకే పార్టీకి కానీ ఇటు ఆదవ్ అర్జున్ కు బహిరంగంగా తెలిసిన విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ చెప్పినట్టు తాను ఒంటరి పోరాటానికి సిద్ధం అనే ప్రకటన వెనుక విజయ్తో ఏ పార్టీలు కలవడానికి ముందుకు రాలేదు. ఇక్కడ కీలకంగా డిఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఆడిన గేమ్ ప్లాన్ లో భాగంగా ఏదైతే తమిళనాడులో ఉన్న 1%, 2%, 3% ప్రభావితం చేసే పార్టీలు అన్ని ఇటు డిఎంకే కూటమిలకు ఎక్కువ వచ్చిన నేపథ్యం ఉంది. మరోపక్క అన్నా డిఎంకే కూటమి వైపు కూడా కేవలం 4 పార్టీలే ఉన్నాయి. ఇక్కడ స్టాలిన్ వేసిన పాచిక ద్వారా కీలక పార్టీలు డిఎంకే కూటమిలో చేరిన డిఎంకే కొన్ని పార్టీలకు మాత్రమే నేరుగా సీట్లు ఇస్తుంది. మిగిలిన పార్టీలకు తమ సూర్యుడి గుర్తుపైన పోటీ చేయిస్తుంది. ఎందుకంటే 2 సీట్లు, 1 సీటు, 3 సీట్లు ఇచ్చే పార్టీలందరూ నేరుగా డిఎంకే గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత విజయ్కి ఓ క్లారిటీ కూడా స్పష్టం వచ్చింది. విజయ్తో పాటు ఆదవ్ అర్జున్ కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడు రాజకీయాలు ఆషామాషి కాదు, ఎందుకంటే కూటమిలతోనే కలిసి వెళ్తేనే ఎన్నికలు గెలవగలరు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల వచ్చిన మరో అంశాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు విజయ్తో ఇటు శశికళ ఏదైతే జయలలిత సన్నిహితురాలు శశికళ గాని, ప్రసూతి రామచంద్రన్ గాని, మరోపక్క రామ్దాస్ సీనియర్ నేత పిఎంకే నేత రామ్దాస్ గాని, ఇలాంటి ఒక 3-4 నేతలు విజయ్కి అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ కలిసి ఒక మెగా కూటమి కట్టాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఒక రాజకీయంగా ఒక ప్రచారం నడిచింది. అయితే ఇప్పటికీ విజయ్ పార్టీ ప్రకటిస్తున్నట్టు 2034 స్థానంలో తాము ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగానే అధికారంలోకి వస్తామనే ప్రకటనలు మాత్రం ఇవి కేవలం ప్రకటనలుగానే చూడాలి. వాటిని ఏదైతే అధికారంలోకి తీసుకొచ్చే స్టామినా గానీ, అధికారంలోకి తీసుకొచ్చేంత బలం గానీ విజయ్కి ఇప్పటికిప్పుడు లభించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అటు టీవీకి అధినేత విజయ్ గానీ, విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు గానీ, విజయ్కున్న ఈ కోర్టు చికాకులు గానీ వీటినన్నిటినీ అధిగమించి తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ రాజకీయాలను అర్థం చేసుకుని ఆ బలమైన కూటముల్ని ఢీకొట్టి అధికారంలోకి విజయ్ వస్తారంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. మరోపక్క కింగ్ మేకర్ అవుతారంటూ కొన్ని సర్వేలు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల నాటికి నేడైతే ఏదైతే 15%, 16% ఓటింగ్ ఇచ్చిన సర్వే సంస్థలు ఎన్నికలకు వచ్చే నాటికి అది కేవలం 5 నుంచి 6% మాత్రమే టర్న్ అవుతుంది. గెలిచే పార్టీ వైపే ఎక్కువ శాతం స్వింగ్ ఓటర్లు మొగ్గు చూపుతారు. ప్రస్తుతానికి మహిళలు గాని మొదటి తరం ఏదైతే ప్రభుత్వ ఏర్పాటులో నేనే కీలకం కాబోతున్నాను అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాటగా కూడా సన్నిహితుల వద్ద చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కదా కిరణ్. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరం కలిసి ఏర్పాటు చేద్దాం, అప్పటి వరకు వేచి చూద్దాం అనేటువంటి ధోరణిలోనే టీవీకే ఉంది అనేటువంటి మాట చూడచంటారు. అలాగా మురళి, తమిళనాడు రాజకీయాలు విజయ్ అంచనా వేసినట్టుగా తమిళనాడు రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు. విజయ్ తాను కింగ్ మేకర్ అవుతాను, తాను 40 సీట్లు గెలుస్తాను, 50 సీట్లు గెలుస్తాను అనే ఊహ కానీ, అనే అంచనాలు కానీ ప్రస్తుతానికి కరెక్ట్ గానే కనిపిస్తాయి. ఎందుకంటే విజయ్కి వచ్చే సభలకు వచ్చే జనాలు కానీ, విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ప్రధానంగా వీటికి ఆధారాలు. ఎందుకంటే ఇక్కడ విజయ్ అభిమానులు ఏదైతే ఫస్ట్ టైం ఓట్లు వచ్చిన యువత, మరో పక్క మహిళలు,
ఈ మూడు వర్గాల ఓట్లతోనే విజయ్ అధికారంలోకి వస్తారా అంటే ఖచ్చితంగా రాలేరని చెప్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ కొంత మేరకు ఓటింగ్ శాతాన్ని చీల్చగలరా అంటే ఎస్, చీల్చగలుగుతారనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా విజయ్ 8% కానీ 9% కానీ ఓట్లు చీల్చినప్పటికీ అది అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ఓట్లు ఇటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి వరకు ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. టీవీకే విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికి గ్రౌండ్ లో జరుగుతున్న సమాచారం కానీ యూటీవీకి సంబంధించిన ప్రతినిధి బృందం తమిళనాడులో ఇప్పటికి కూడా పరిశీలిస్తున్నప్పటికీ కూడా విజయ్ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కే పరిస్థితి లేదు. మరోపక్క అన్నాడీఎంకే కూటమి బలపడిన నేపథ్యం లేదు. కేవలం ఇప్పటికీ ఈ రోజుకి కూడా స్టాలిన్ కూటమి అత్యంత బలంగా ఉంది. స్టాలిన్ వేసిన 5,000 రూపాయలు ఏదైతే 1,31,00,000 మంది మహిళల ఖాతాలో 5,000 వేసి సిక్సర్ కొట్టాడంటూ రాజకీయ నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే 40 రోజులు ఏదైతే ఏప్రిల్ 26న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ కీలకమైన రోజుల్లో ఏ రాజకీయ సమీకరణలు మారుతాయా, బీజేపీ ఏం మ్యాజిక్ చేస్తుందా, విజయ్ ఏం మ్యాజిక్ చేస్తాడా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు టీవీకే చీఫ్ విజయ్. ఇక బీజేపీకి షాక్ ఇచ్చారు. అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా కూడా కీలక ప్రకటన చేశారు. 234 స్థానాల అభ్యర్థులను విజయ్ నిలబెట్టనున్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ ఏఐడిఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏలో చేరేందుకు టీవీకే చీఫ్ విజయ్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.